నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ పార్టీకి చాలాసార్లు చెప్పాం, మీకు నిజంగా బీజేపీతో వ్యతిరేకత ఉంటే, ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు రెండు కూడా అధికారంలోకి రావడానికి పోటాపోటీగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీగా మీరు అధికారంలోకి రావడానికి బీజేపీతో ఎంతైనా కొట్లాడండి, బీజేపీ నాయకులతో ఎంతైనా కొట్లాడండి. కానీ భారతదేశ అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా, భారతదేశం యొక్క పరువు తీసే విధంగా, దేశం తలదించుకునే విధంగా చెయ్యకండి. ఇది మీ పార్టీకి మంచిది కాదు, మీకు మంచిది కాదు, ఈ దేశానికి మంచిది కాదని చాలా సందర్భాల్లో చాలామంది హితవు చెప్పారు. కానీ కుక్కతోక వంకర అన్నట్టుగా కొంతమంది నాయకుల తీరు మాత్రం ఎప్పుడూ వంకరగానే ఉంటుంది. వాళ్ళలో మార్పు రావట్లేదు. ఇండియన్ కాంగ్రెస్కి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. జిమ్మేదార్కే సమయ్ గాయబ్. ఇక్కడ ఎవరు గాయబ్ అయ్యారు? ఈ ఫోటో అర్థం ఏంటి? తలకాయి లేకుండా చేతులు కట్ చేసి, కాళ్ళు కట్ చేసి, బట్టలు మాత్రమే పెట్టి గాయబ్ అయిపోయారు అనడం వెనుక మీ అర్థం ఏంటి? ప్రెస్ మీట్ పెట్టి పెట్టాలి. ఎవరిని గాయబ్ చేసిండ్రు అంటే మీ మనస్తత్వం గాయబ్ చేయడమేనా? ఇదేనా రాజకీయంగా మీరు కొట్లాడే తీరు? 140 కోట్ల మంది ప్రజలు పహల్గామాలో జరిగిన ఉగ్రదాడిని చూసి పాకిస్తాన్లో ఉగ్రవాదులను ఇలా గాయబ్ చేయాలి అని ఎదురు చూస్తూ ఉంటే, మీరు భారతదేశం యొక్క పరువును తీసే విధంగా ఇలాంటి చిత్రపటాలను పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల మీరేం సంకేతం ఇస్తున్నారు? బాయ్, మేము మీకు తోడుంటాం బాయ్, మాకు కావాల్సింది ఇలా గాయబైపోతే ఆ సీట్ల మీద కూర్చొని ఈ దేశాన్ని పాలిస్తూ, మీకు మళ్ళీ కావాలంటే వక్ఫ్ బోర్డు సవరణ ఏం కర్మ, భారతదేశాన్ని మొత్తం రాసిచ్చేస్తాం, మళ్ళీ రజాకార్ల పాలన తీసుకొచ్చి జీ హుజూర్ అంటూ మీ కింద మేము ఉంటాం, మా కింద ప్రజల్ని పెడతాం, అడిగిన ఆడదాన్నలా పంపిస్తాం, ఒప్పుకోకపోతే చంపేస్తామని మీ పాలనకు మీ షరియా చట్టాలను అమలు చేస్తా అన్నా కూడా చూస్తూ ఊరుకుంటామని చెప్పాలనుకుంటారా? మండిపోయింది, కోపము ఇలా రగిలిపోయింది ఇలాంటి ఫోటోలు చూసినప్పుడు. ఇదే ఒక ఫోటో పెట్టండి, మీకు ధైర్యం ఉంటే. పాకిస్తాన్ ప్రధానికి సంబంధించి ఒక ఫోటోను పెట్టి, త్వరలోనే మీరు గాయబ్ 28 మంది ప్రాణాలు తీసిండ్రు, 19 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు, సో మీరు గాయబ్ అని పాకిస్తాన్ చిత్రపటాన్నో పాకిస్తాన్ నాయకుడి బొమ్మను పెట్టండి. అంత ధైర్యం మీకెక్కడిది? అదే ధైర్యం ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడిపోయేది. ఈరోజు ఈ స్థితికి వచ్చేదే కాదు. ఈరోజు దేశం గర్వంగా పాకిస్తాన్తో యుద్ధం వస్తే అగ్రదేశాల నుంచి చిన్న చిన్న దేశాలతో పాటు సౌదీ లాంటి ఏమంటారు ముస్లిం కంట్రీస్ కూడా భారత్కి మద్దతుగా నిలుస్తుంటే, ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతూ పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తూ గాయబ్ అయిపోయిండు అని ఎవరి గురించి పెడుతుండ్రు? అయితే దీనికి సంబంధించి ఇది ఖచ్చితంగా కూడా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి పెట్టింది. 140 కోట్ల మంది ప్రజలు టెర్రరిస్టుల గురించి మాట్లాడుతుంటే, కాంగ్రెస్ మాత్రం పిఎం మోడీ హెడ్ గురించి మాట్లాడుతుంది. హోల్ వరల్డ్ కన్సిడర్ టెర్రరిజం అండ్ పాకిస్తాన్ యాజ్ ఇట్స్ ఎనిమీస్ అండ్ ద కాంగ్రెస్ కన్సిడర్ మోడీ యాజ్ ఇట్స్ ఎనిమీ. హూ ఇస్ ద రియల్ ఎనిమీ అనేది చాలా క్లియర్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మీ ఎనిమీ ఇప్పుడు మోదీయా? మీకు రాజకీయ నాయకుడిగా మళ్ళీ మీరు అధికారంలోకి రావడానికి బీజేపీతో పోరాడాలి అనుకుంటున్నారా? లేకపోతే బీజేపీలోని నాయకులను అంతమొందించాలి అనుకుంటున్నారా? దేశ ప్రజలకు సంబంధించి ధైర్యాన్ని కోల్పోయే విధంగా చేయాలనుకుంటున్నారా? ఏంటి పోస్ట్? దీని అర్థం ఏంటి అంటే, రాజకీయాలకు కాదేది అతీతం, దేశ ప్రతిష్టను దిగజారుస్తాం. ఏ ప్రధానిని చూసి ఈరోజు ప్రపంచంలోని దేశాలలోని అతిరథ మహారథులు లేకపోతే ఆ దేశానికి సంబంధించిన ముఖ్యులు మనకు మద్దతిస్తున్నారో, ఆయన తలకాయ తీసేసిన పోస్టర్ని మేము షేర్ చేసేస్తే ఇక ఎవ్వరూ మద్దతు రాదు, భారత్ని మళ్ళీ ఒక బలహీనమైన దేశంగా నిరూపించాలి అనే ప్రయత్నం చేస్తున్నారా? అసలు గాయబైపోయింది ఎవరు? పశ్చిమ బెంగాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి హిందువుల మీద ఊచకోత జరుగుతున్నప్పుడు మాట్లాడకుండా గాయబైపోయింది ఎవరు? పాలస్తీనా బ్యాగులు వేసుకొని నడవగలిగే గొప్ప వాళ్ళు ఈరోజు దేశంలో ఆడవాళ్ళ మీద జరుగుతున్న మారణకాండ గురించి మాట్లాడకుండా గాయబైపోయింది ఎవరు? ఒక పక్క నుంచి పార్లమెంటు సెషన్ జరుస్తుంటే దేశాన్ని ఎవ్వరికీ చెప్పకుండా, కనీసం ఒక ప్రతిపక్ష లీడర్గా ఇక్కడ కనీస సమాచారం అందించకుండా ఈ దేశం నుంచి ఇంకో దేశానికి గాయబైపోయింది ఎవరు? ప్రజల హృదయాల నుంచి వీళ్ళకు ఓటేయొద్దు అని గాయబ్ చేసింది ఎవరిని?
కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఈ పోస్టర్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి పోస్టర్లను, ఇలాంటి పార్టీలను ఎంకరేజ్ చేద్దామా? ఈ రోజు శత్రు దేశానికి మనం వణుకు పుట్టించే విధంగా ఉండాలా? శత్రు దేశాలకు వీళ్ళకు అంతర్గత పోరుంది కాబట్టి ఆ అంతర్గత పోరులో ఈ అధికారంలో ఉన్న వాళ్ళకు, ఎనిమిగా ఉన్న వాళ్ళతో స్నేహం చేసి ఈ దేశాన్ని కొల్లగొడదామని ఆలోచించే కుహానాలకు స్థావరాలుగా మారుతున్న వాళ్ళ మీద యుద్ధం చేద్దామా? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఛానల్ బలంతో పాటు మాకు కూడా మరింత కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు నలుగురిలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. మరి వైరల్గా ఎలా మారుతుందో నేను మీకు చెప్పవసరం లే. ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. ఖచ్చితంగా మళ్ళీ ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను, ఈ ఛానల్ ఈ రోజు నడుస్తుంది అంటే ఆదరిస్తూ అభిమానిస్తున్న మీ వల్ల మాత్రమే. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి సహకారం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉంటారండి. మా ఛానల్కి ఇచ్చే చాలా చిన్న యాడ్, దాని ద్వారా ఖచ్చితంగా మీకు కూడా సరైన మార్కెటింగ్ లభిస్తుంది. ఎవ్రీ 48 అవర్స్ మా ఛానల్ వ్యూవర్షిప్ కూడా 10 lakhs ఎబోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ బిజినెస్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే మా ఛానల్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. అండ్ ఫ్యామిలీ ఇష్యూస్, ల్యాండ్ ఇష్యూస్, లేకపోతే ఇల్లీగల్ వాటికి సంబంధించి మాత్రం ఆర్ వాయిస్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయదు, వాటిలోకి రాదు. అలాంటి వాటి కోసం కాల్ చేసి మేము రెస్పాండ్ అవ్వట్లేదు అని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే అలాంటి వాటిలో మేము తల దూర్చదలుచుకోలేదు. ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని వాటి మీద మాత్రమే ఆర్ వాయిస్ పోరాటం చేస్తుంది. ఇది మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. జై హింద్, జై భారత్.